నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నాగరాజు గారు లాంటి వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ లో ఉండాలి. గంజాయి బ్యాచ్ని వేరలేదు వీల్లేదు. సాధారణంగా పోలీసులు అంటే ప్రజల్లో చాలా చిన్నచూపు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐకి మద్దతు పెరుగుతోంది. భారీ సంఖ్యలో ఒక పక్క సిఐ నాగరాజును అరెస్ట్ చేస్తారని చెప్తున్న నేపథ్యంలో సింగనగర్ నాగరాజు ఇంటి దగ్గర మనం ఉన్నాం. మొత్తం కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచి కృష్ణలంక, భవానీపురం, అలాగే సింగనగర్ అని ప్రాంతాలతో సంబంధం లేకుండా భారీ సంఖ్యలో ఇక్కడ నాగరాజుకి మద్దతుదారులు వస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది మహిళలు కూడా వచ్చారు. మరి ఏంటండి, నాగరాజు గారికి మద్దతుగా వచ్చారా? ఎందుకు వచ్చారు? నాగరాజు గారికి మద్దతుగానే వచ్చానండి. నేనేం భయపడ్డాను. యాక్చువల్లీ నేను పీసీసీ అఫీషియల్ స్పోక్ పర్సన్గా నేను కాంగ్రెస్ 8 ఏళ్ళు చేశాను. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా చేశాను. నాకు తెలుసు మంచిదో చెడేదో. నేను కృష్ణలంకలో నాకు 53 సంవత్సరాలు. నేను పుట్టాను, మా నాన్న పుట్టాడు, మా తాతలు పుట్టారు. ఇక్కడ కృష్ణలంకలో ఏం జరుగుద్ది అనేది ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క గల్లీలో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది సీఏలు మారారు. కానీ నాగరాజు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎట్టుపోయి గంజాయిలు, తర్వాత సెటిల్మెంట్లు, ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు చేయటాలు, ఒక ఆడదంటే మర్యాద లేకోకుండా అసలు నిద్ర పట్టకుండా ఏం జరుగుద్దన్న ఆందోళనతో బతికాం మొన్నటి దాకా. ఇవాళ నాగరాజు గారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కృష్ణలంకలో అర్ధరాత్రి పూట 2-3 కూడా ధైర్యంగా మాలాంటి బండేసుకొని వెళ్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, ఎవరో చనిపోయారని లేకపోతే సానుభూతితో మీరు కాకోకుండా మీరు పబ్లిక్ నుంచి ఇన్పుట్ తీసుకోండి. మీరు కృష్ణలంక రండి. కృష్ణలంకలో ఉన్న 5 డివిజన్లు మీరు చూసుకోండి. 5 డివిజన్లో లేడీస్ని అడగండి ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని స్థాయికి వస్తారు. వాళ్ళకి అసలు ఆ కుర్రాడి మీద 23 సంవత్సరాల కుర్రాడి మీద ఏ గజ్జి ఉంటుంది? ఆయనకి ఆస్తి తగదాలా? వాళ్ళ చుట్టాలు ఏమన్నా, అతనికి ఏమైనా జరిగితే ఈయనకైనా వచ్చుద్దా? ఆయనకున్న యూనిఫామ్ బట్టి ఆయన చేయాల్సింది చేశాడు. ఏం జరిగిందనేది ముందు తెలుసుకుందాం. కానీ అరెస్ట్ చేయడం అనేది తప్పండి. ఇలా అరెస్ట్ చేస్తే పోతే పోలీసు వ్యవస్థ ఇంకా అనవసరం. పోలీసులకి కొట్టే రైట్ అనేది రాజ్యాంగం ఎక్కడ లేదు. బట్ కొట్టడం కాదు, చంపేశారనిగా తల్లి ఆరోపిస్తోంది. బాడీ తెచ్చిమంటున్నారు. సో కనీసం బూడిదనేమంటున్నారు. అంటే ఒక తల్లిగా ఆ బాధని అర్థం చేసుకోవాలని కదా కాస్త ప్రజల మద్దతు అట్టించి వస్తుంది. ఏమంటే ప్రజల మద్దతు అన్ని వైపు నుంచి వచ్చిందండి. ప్రజల మద్దతు ఎవరైపు పని చేయకోకుండా గవర్నమెంట్ చూస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకండి? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి? రాజకీయ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్లో మీ కార్యకర్తలతో చేయించుకోండి పని. నేను చెప్పేది ఒకటే, దయచేసి ఈ నాగరాజు లాంటి వాళ్ళు అనేవాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా వ్యవస్థ నాశనం అయిపోయినట్టే. లా అండ్ ఆర్డర్ మూసుకోవటమే. దయచేసి మీరు పబ్లిక్ దగ్గర విచారణ తీసుకోండి. మీ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, ఆయన గురించి అడగండి, ఎలాంటి వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకోం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ కృష్ణలంక అండి. కృష్ణలంక ప్రాంతమే. సో నాకు డౌట్ అంటే, ఇప్పుడు కృష్ణలంక ప్రాంతం కదా, సాయి కృష్ణ కూడా కృష్ణలంకే కదా. సో అంటే సాయి రౌడీ షీటర్ ఎవరన్నారండి? సాయి కృష్ణ కృష్ణలంక కాదు. ఒకప్పుడు ఉండేవాడేమో, అతను మా బేరయ్య అవతల ఉంటున్నాడు. సాయి కృష్ణ కృష్ణలంక కాదు. కృష్ణలంకలో ఇవాళ రౌడీ షీటర్లు ఎవరు ఉంచలేదు. ఆయన వచ్చినాక మొత్తం ఏరి పారేశాడు. ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం. అసలు ప్రశాంతంగా ఉంది. కృష్ణలంక కాదు. మీరేం చెప్తారు? అంటే ఏ మద్దతు? అంటే ఇప్పుడు సిఐ గారిని అరెస్ట్ చేయకూడదని మీ మద్దతు, లేకపోతే ఇటువంటి ఆఫీసర్ని అయితే అరెస్ట్ చేయకూడదని నా మద్దతు అండి. రీజన్ ఏంటంటే, ఒక లాకప్ డెత్ అనేది ఆరోపణ, ఆయన మీద వచ్చిన ఆరోపణ లాకప్ డెత్ అనేది ఆరోపణ. సో ఏ పోలీసులకి ఏ పవర్ లేదు, కొట్టే రైట్ కూడా లేదు. అదంతా అవి కూడా లేవండి. అదంతా కూడా కేవలం చట్ట పరిధిలో అది కోర్టులు నిర్ణయిస్తాయి. సో కొట్టడం కాదు, చంపేశారు అని కదా తల్లి ఆరోపిస్తుంది. దీనికి చంద్రబాబు కానీ చేస్తున్నారు కదా సార్, ఆరోపణలు రుజువు అవ్వాలిగా. ఆరోపణలు ఏమనుకుంటున్నారు? కొట్టలేదు అనుకుంటారా? అది మనకు తెలియదు సార్. ఆరోపణలు చేస్తున్నారు, అది రుజువు అవ్వాలి కదా అంటున్నా. సార్ లాంటి ఆఫీసర్ని అరెస్ట్ చేస్తే మేమైతే ఊరుకోండి. సారు కృష్ణలంక 2 సంవత్సరాలు ఎందుకు వచ్చి గాంజా నియంత్రణ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, రౌడీ చెట్లు కానీ అది తగ్గిందంటే సార్ వాళ్ళే. బస్టాండ్లో మీకు ఐడియా ఉందో లేదో, బస్టాండ్లో సీసీ కెమెరా రూపాయి బిళ్ళ పడేసినా కూడా ఇవాళ రూపాయి బిళ్ళ కూడా కనపడింది. సీసీ కెమెరాలు పెట్టారు బస్టాండ్లో మామూలుగా. నేను నేర నియంత్రణ కానీ, చుట్టుపక్కల కానీ సార్ ఉన్నాక చాలా బాగుందండి. అది ఇదే సాయి కృష్ణ మిస్ అయి 40 రోజులు అయింది. అది కృష్ణలంక పిఎస్ భద్రం నుంచి. మరి దాన్ని ఎలా చూస్తారు? దాన్ని అంటే ఆరోపణలు చేస్తున్నారు కదా సార్, అది రుజువు అవ్వాలి కదా. రుజువు అవ్వకుండా ఎవరేం మాట్లాడలేం కదా. అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా. సారు లాంటి ఆఫీసరు లేకపోతే గాంజా నియంత్రణ కాదు, ఏది చేయలేరు. నేర వృత్తి ఇంకా పెరిగితే తప్ప తగ్గేది అయితే ఏమి ఉండదు. సాయి కృష్ణ అనే వ్యక్తి గురించి మనం ఎంతసేపు డిస్కషన్ చేస్తున్నాం కదా సార్. అతని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూశారు కదా సార్. జగ్గయ్యపేటలో మర్డర్ చేశాడు. అతను మర్డర్ చేస్తే అతను పొడిచిన కత్తిపోటు 5 అంగుళాలు దిగింది. ఇక్కడ ఎంత ఫాస్ట్గా పొడిస్తే 5 అంగుళాలు దిగిద్ది? ఒక మాట, నేనేదో ఎవరి మీద శత్రుత్వం ఉందండి, ఇలా పొడుస్తాను వెళ్ళిపోతాను. ఒక పగ పెట్టుకొని ఒక క్రూరమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తి, వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు కదా, అతనికి తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. ఒక్క సింగిల్గానే పెరిగాడు అంటారు.
మరి వాళ్ళ కుటుంబం అంతా రోడ్డును పడ్డట్టుగా. మరి అతనికి న్యాయం లేదా? సాయికృష్ణ చంపేస్తేనో న్యాయం లేదు. సాయికృష్ణ కనపడకపోతే పోలీసులు తీసుకొచ్చారు, పోలీసులు చేశారన్నారు. విచారణ చేస్తారు, కోర్టు చూసుకుంటుంది, కాదంటలేదు. సాయికృష్ణ అనే వ్యక్తి ఏమన్నా గ్రాడ్యుయేటా, చదువుకున్న వ్యక్తా, లేకపోతే ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఏం కాదు కదా. ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి అతనిది? తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు, మా బిడ్డ గంజాయి అమ్ముతాడు, మా బిడ్డ రౌడీ షీటరు, మా బిడ్డ ఏదన్నా తప్పులు చేస్తాడు, మీరు శిక్ష చేయొద్దు, ఆడేమన్నా చేయనివ్వండి. మీ సపోర్ట్ కేవలం నాగరాజు గారికేనా, లేకపోతే నాగరాజు గారు లాంటి వాళ్ళు, అంటే ఎట్లాంటి నాగరాజు గారు లాంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. బట్ నాగరాజు గారు సిన్సియర్ ఆఫీసరు. 20 సంవత్సరాల నుంచి సార్ పరిచయం మాకు. యాంటీగుండా స్క్వాడ్ నాగరాజు గారు అంటే కానీ ఉట్టే నాగరాజు గారు పేరు రాలి ఆయనకి. ఏజీఎస్లో రౌడీ షీటర్లు కానీ, వైట్ కాలర్లు కానీ, గంజాయి కానీ ఎవడు కూడా ఆయన పేరు చెప్తే మాత్రం ఊరు వదిలి వెళ్ళిపోతారు తప్ప, నేను ఆయన వల్ల చచ్చిపోతున్నాను, నేను వీళ్ళ వల్ల చచ్చిపోతాను అంటే నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతుంటే నేను ఆయన ఇప్పుడు నన్ను అడగరే, నన్ను కొట్టరే, నువ్వు తప్పు చేయబట్టాక నన్ను కొడుతున్నారు. నగర పరిష్కరణ చేశారు సురేంద్రబాబు గారు, కనపడొద్దని అన్నారు, మళ్ళీ వచ్చారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఈయన ఉండటం వల్ల ఈ కృష్ణలంకలో చాలామంది ప్రశాంతంగా పడుకుంటున్నాం సార్. ఇది ఇందులో ఒక కాపు కులమనో లేదా ఏ కులమని, మేము కులాలు ఏం కాదండి చెప్తున్నాను. ఆయన అంటే యాక్చువల్గా డౌట్ ఏంటంటే యూత్కి పోలీసుల మీద నమ్మకం చాలా తక్కువ ఉంటుందండి జనరల్గా మొదటి నుంచి కూడా. బట్ ఉదయం నుంచి చూస్తుంటే కనీసం 500-600 మంది కుర్రాళ్ళు రావడం అనేది, అంటే ఇదేమన్నా తీసుకొచ్చారా లేకపోతే ఇండివిజువల్గా వచ్చారా? ఒక్క లాండ్ ఆర్డరే కాదు సార్. ఆయన ఉంటే రేషన్ దగ్గర లైన్ ఉంటుంది, రైతు బజార్ దగ్గర లైన్ ఉంటుంది, ప్రతి నుంచున్న చాట ఆడదానికి సేఫ్టీ ఉంటుంది. పోలీస్ అంటే ఏంటో చూపించాడు, అది ఆయన. మీరంతా అంటే పోలీసుల మీద మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఎందుకని ఈ నాగరాజు గారికి మద్దతు తెలపడానికి ప్రధాన రీజన్ ఏంటి? అంటే చెప్తే వచ్చారా లేకపోతే మీ మీద వచ్చారా? లేదండి, ఎవరి కాళ్ళు ఇక్కడ న్యూస్ ఛానల్లో చూసి రావడం తప్పించి కానీ ఇక్కడ ఎవరెవరికి కూడా ముఖ పరిచయాలు కూడా లేవండి. ఇంతమంది రావడం అంటే పోలీసు సపోర్ట్గా రావడం విజయవాడలో ఫస్ట్ టైం చూడడం, అది కూడా పొద్దు నుంచి కనీసం 500-1000 మంది పైన వచ్చారు. ఇంతమంది రావడానికి రీజన్ ఏంటి? మెయిన్ కారణం ఇంతమంది రావడం అంటే ఆయన హానెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇంతమంది రావడం జరిగిందండి. లేకపోతే ఎవరో పొద్దున్న లేచి న్యూస్ ఛానల్స్ ఎన్నో చూస్తుంటాం, సీఏ గారి మీద, ఏసీపీ గారి మీద, అయ్యని ప్రతిదీ వార్తలు చూస్తుంటాం. కానీ నాగరాజు గారి మీద జరిగేసరికి ఇంతమంది వచ్చారంటే ఆయన హానెస్ట్ పర్సన్ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలండి. ఎందుకంటే కేవలం ఆయన ఒక్కడనే ఈ కేసులో పెట్టడం అనేది అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒకవేళ అక్కడ జరిగింది జరగలేదు అనేది పక్కన పెడితే ఆయన ఒక్కడి వల్ల సాధ్యమా ఇది? పోలీసులు కొట్టారో కొట్టలేదో పక్కన పెట్టండి, ఇంతవరకు సాయికృష్ణ దొరకలేదు, బాడీ కూడా దొరకలేదు. సో ఆరోపణ వస్తుందంతా కూడా బాడీ ఇచ్చేసి ఉంటే సరిపోయేది, బట్ బాడీని దొరకకుండా చేశారు, అది ఈ సిఐ చేసిన తప్పు అనేది బయట నుంచి వస్తున్న కామెంట్స్. సో మీరేమంటారు అభిప్రాయం? అది దాని గురించి మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా అది విచారణ తేలాలండి. ఏదైతే ఇప్పుడు సిట్ వేశారో ఆ సిట్కి పూర్తిగా విచారిస్తుంది. ఇప్పుడు మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి అన్నారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు, మరి ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారా, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి దేనికి తీసుకొచ్చారు, ఒకవేళ ఈయన కప్ చెప్తే దేనికి కప్ చెప్పారు అనేది వివరంగా పూర్తిగా ఏదైనా సరే విచారణ తేలాల్సి వస్తుందండి. అంతేగాని ఈయన ఒక్కడే వెళ్ళి మార్కాపురం వెళ్ళి పట్టుకొచ్చాడు అనేది అది ఉత్తి అపోహ మాత్రమే. ఖచ్చితంగా ఈయన్ని బలిపశు చేసే కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుందండి. ఇది నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక ఎత్తు. కేసు కట్టిన తర్వాత పరిణామాలు చూస్తే వాస్తవంగా ఏదైతే ఉందో ఇప్పుడు నాగరాజు గారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఉన్నారండి. సో సాధారణంగా ఈ ఇంటి దగ్గర కనీసం 1-2 బైకులు వచ్చే పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పూర్తిగా నాగరాజు ఇంటి ముందు మొత్తం పొద్దున్నుంచి మొత్తం కుర్రోళ్ళంతా కూడా చేరిపోయి ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ పోలీసుల మద్దతులాగా చూడట్లేదు, కేవలం ఇదంతా కూడా ఒక సీఏ, కృష్ణలంక సీఏ నాగరాజు, ఆయన వల్ల ఇప్పుడు అంతా కూడా పూర్తిగా కృష్ణలంకలో రౌడీయిజం అంతా కూడా అంతమైపోయింది అనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సేవ్ పోలీస్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సీఏ నాగరాజు మద్దతుగా ఇంత భారీ స్థాయిలో మొత్తం అంటే విజయవాడ వ్యాప్తంగా యూత్ రావడం అనేది కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే పోలీసులు అంటే సాధారణంగా ప్రజల్లో చులకన భావం ఉంటుంది, బట్ ఇప్పుడు కాస్త వ్యతిరేకత ఉంది. అది కూడా హత్య కేసు నమోదైన ఒక సీఐ పైన ఈ స్థాయిలో మద్దతు ఉంది. బట్ ఏదేమైనప్పటికీ 2 యాంగిల్ అనేది కనబడుతుంది ఇక్కడికి వచ్చాక. మొదటి యాంగిల్ ఇప్పటివరకు కూడా నాగరాజు ఆయన లాకప్ డెత్ చేశారని ఒక యాంగిల్ కనబడుతుంటే, 2వ యాంగిల్ ఇటువంటి చేస్తేనే ఇటువంటి మొత్తం ఎంటైర్ కృష్ణలంకలో రౌడీయిజం అనేది తగ్గిపోయింది అనేది మరోవైపు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న యూత్ చెప్తున్న పరిస్థితి. చూడాలి ఈ యాంగిల్ ఎలా అవుతుందో. ఉదయం నుంచి కూడా నాగరాజు అరెస్ట్ అవుతారని చెప్తున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా పలు ప్రాంతాల నుంచి కాపు నాయకులు వస్తున్నారు, అలాగే ఇక్కడ యూత్ వస్తున్నారు, అలాగే నాగరాజు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, అంటే ఏంటంటే ఆయన కేసుల ద్వారా అంటే అన్యాయం జరగకుండా న్యాయం జరిగిన చెప్తున్న వాళ్ళు కూడా, ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆయనకి మద్దతు తెలపడం అనేది ఇక్కడ హైలైట్గా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.